హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, జర్నీ చేసి వచ్చామని చెప్పాను కదా. సో ఇది మార్నింగ్ అండి. ఆ రోజైతే ఇంకా ఫుల్ టైర్డ్ అనమాట. ఈవినింగ్ 7కి వచ్చాము ఇంటికి. సో ఇంకా వీడియో అయితే తీసే పొజిషన్ అయితే లేదు. సో మార్నింగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసేసి మినప్పిండి అండి, నైటే వేసాను అది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మినప్పిండి అట్టు వేద్దామని చెప్పి పిండి వేసాను. ఇది ఆ రోజు కర్రీ అండి, ఎగ్ టమాటా చేస్తున్నాను. సో దోశలు అయితే మినపట్టు వేసుకొని అయితే తినేసాము. ఆ బ్రేక్ఫాస్ట్ అదే. నైట్ అది మొత్తం చూపించడానికి అంత ఓపిక లేదండి, జర్నీ చేసి వచ్చాము కదా. సో అస్సలు చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి. ఆ రోజు వచ్చిన రోజు నైట్ అయితే ఈవినింగ్ బయట నుంచి తెచ్చుకొని తినేసాము. ఇది నెక్స్ట్ డే అనమాట. సో 6 ఎగ్స్ బాయిల్ చేసేసేసి దాని పెంకు అదన్నీ తీసేసేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశానండి ఎగ్స్ని. కావాలంటే పసుపు ఉప్పు కూడా చల్లి ఫ్రై చేసుకోవచ్చు. నేను జస్ట్ పచ్చివి అలానే ఉడకబెట్టినవి ఫ్రై చేసేసాను. దాని తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటా ముక్కలు వేసాను అండి. నేను జస్ట్ హాఫ్ కేజీ కూడా ఉండవు, తక్కువగానే ఉంటాయి, అవే చేస్తున్నాను అండి. చాలు, మళ్ళీ మార్నింగే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. సో 2 డేసే ఉండటానికి వచ్చాను ఇక్కడికి. సో చూడండి, ఆ టమాటా అంతా ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే వేసేసాను. ఉప్పు కారం పసుపు మొత్తం ఫస్టే వేసేసాను. ఎగ్ టమాటా కర్రీ అయితే చేసేసాను. ఇదే మాకు లంచ్కి సరిపోతుంది. ఈవినింగ్ ఏదో ఒకటి చేసుకుందామని చెప్పి జస్ట్ లంచ్ అంతవరకు ఎగ్ టమాటా చేసేస్తున్నాను అనమాట. అయిపోయింది. జస్ట్ ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్కి బయలుదేరాలని చెప్పాను కదా. సో ఆ రోజైతే టిఫిన్ ఏం వేయలేదండి, జస్ట్ బయట నుంచే చిట్టి బోండా తీసుకొస్తే తినేసాము. ఇది ఇక్కడ నేనుండే ప్లేస్లో ఇది చాలా ఫేమస్ అండి. బోండాలు చాలా బాగుంటాయండి. చిట్టి బోండాలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. యాజ్ యూజువల్ మనం ఎలా అయితే ఇంట్లో చేసుకుంటామో అలానే చేస్తారు, ప్లస్ టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సో టిఫిన్ చేసేసాము. 10:30 కల్లా బయలుదేరాము. కొంచెం బయటకు వెళ్ళాల్సింది ఉంటే లేట్ అయిందండి, లేకపోతే మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం 8-8:30 కల్లా. కానీ బయటకు వెళ్ళే పని పడింది, అందుకని చెప్పి బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. 10-10:30కి బస్ స్టాండ్కి వస్తే ఒక్క బస్సే ఉందండి విజయవాడ వరకు. సో అదే ఎక్కేసామన్నమాట. అది కూడా వెళ్ళిపోతే మళ్ళీ బస్సులు వస్తాయో లేదో తెలియదు, ఎందుకంటే ఇది సండే రోజు జర్నీ అండి మాది. మండే మళ్ళీ ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ టైంలో బస్సులు అస్సలు దొరకట్లేదండి. సండే ఆ బస్సు కూడా మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందో లేదో కూడా మాకు డౌటే. సో సరే ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పి ఎక్కేసాము. సో విజయవాడ అయితే 1 అవర్లో రీచ్ అయిపోయాం. విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఇంకా మా తిప్పలు కాదండి, అసలు ఒక్క బస్సు లేదు. 1 అవర్ వెయిట్ చేసామండి. పాప ఒక్కటే ఏడుపు ఆ వేడికి. అసలు నుంచుందామన్నా ప్లేస్ లేదనమాట. బస్సులు ఎంత రష్గా ఉన్నాయి. ప్లస్ కొన్ని బస్సులు వచ్చేసేసి బ్యాలెట్ బాక్సుల కోసం అని చెప్పి పంపించేశారంట. సో హైటెక్ బస్సులే వస్తున్నాయండి, అవి కూడా చాలా దూరం నుంచి వస్తున్నాయి. అవి కూడా ఫుల్ అయిపోయినాయి. కొన్ని రిజర్వేషన్ అయి ఉన్నాయి, కొన్ని అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి. పాపతో ఎక్కడం అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత పాప ఒక్కటే ఏడుపు అనమాట. గాలి కూడా లేదు అసలు, అంత ఎండ ఉంది అసలు సండే రోజు. సో ఇంకేం చేసాం, శ్రీశైలం నుంచి అయితే ఒక బస్సు వచ్చింది. అది యాక్చువల్లీ గుంటూరు దాకా రాదు, అయినా సరే చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగితే మంగళగిరి దాకా డ్రాప్ చేస్తాను అని చెప్పి, మంగళగిరి దాకా స్టేషను, అక్కడ దాకా వస్తారమ్మా, మంగళగిరి నుంచి మళ్ళీ మీరు గుంటూరుకి ఏ ఆటోనో లేదా బస్సు ఉంటే బస్సు వెళ్ళాలని చెప్పారు. సరే ఇది కూడా వదులుకుంటే మళ్ళీ ఇంకా ఎన్ని అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందో బస్ స్టాండ్లో అని చెప్పేసి ఓకే అని చెప్పి అదే ఎక్కేసామండి. ఇది శ్రీశైలం నుంచి వస్తుంది, నాన్ స్టాప్ అనమాట. సో అదే ఎక్కేసాము. సో ఇది వచ్చేసేసి మంగళగిరి బస్ స్టాండ్ అండి. చాలా ఇయర్స్ అయింది మంగళగిరి బస్ స్టాండ్లో వచ్చి. ఫస్ట్ అయితే వెళ్ళే వాళ్ళం వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ అయినా వెళ్ళే వాళ్ళం కంపల్సరీ. రిలేటివ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ వెళ్ళటం అనేది చాలా తగ్గించేసాం. సో ఇది మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బయటకు వస్తున్నాము.
ఎండ చూసారా అసలు బీభత్సమండి. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. వెళ్ళేటప్పుడు ఎంత వర్షంలో వెళ్ళామో వచ్చేటప్పుడు అంత ఎండ ఉందనమాట. చాలా సఫర్ అయ్యామండి. అసలు ఎలక్షన్ టైంలో కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క బస్సు కూడా ఉండదు అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం అండి ఇంత బస్సుల కోసం బాధపడి ఇంత సఫర్ అయ్యి వచ్చిందైతే జర్నీ ఇది ఫస్ట్ టైము. సో పాపతో ఇంకా ఇబ్బంది అయిపోయిందనమాట. సో మంగళగిరి బయటకు వచ్చేసేసి ఆటో అయితే ఎక్కాము. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి ఆటో వెళ్ళాలి. స్టార్ట్ అయిపోయాము. జస్ట్ తొందరగానే దొరికిందండి. స్టాండ్లో ఉంటాయి కదా, ఆటో స్టాండ్లో ఉంటాయి కదా, సో తొందరగానే దొరికింది, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో అక్కడి నుంచి మళ్ళీ మాకు జర్నీ ఒక 1/2 అవర్ అలా జర్నీ పట్టింది. సో ఇదైతే గుంటూరు బస్ స్టాండ్ అండి. గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఎప్పుడో మార్నింగ్ 10కి బయలుదేరాము. 10:30 వచ్చేసరికి 2 అవర్స్ పడుతుంది అనుకుంటే అసలు ఇంటికి వచ్చేసరికి 3:30 అయిందండి మేము. సో బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్ నుంచి కూడా ఆటో ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి ఆటో ఎక్కామన్నమాట. ఒక 2 అవర్స్తో అవ్వాల్సిన జర్నీ మాకు 4 అవర్స్, 4.5 అవర్స్ పట్టేసింది. చాలా ఇబ్బంది పడ్డాము. అసలు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి జర్నీ చేయడం. సో ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, లేకపోతే ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదేమో. సో ఎలక్షన్స్ కూడా తప్పవు, కంపల్సరీ వేయాలి. సో ఇదైతే ఇంటికి వచ్చేసామండి. ఇంకా మొఖాలు అయితే ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి, వాడిపోయాయి అన్నమాట ఎండలో. సో ఇంటికి వచ్చేసరికి అయితే వేడివేడి చికెన్ డాడీ బాయిల్ చేసి పెట్టారు. నేను వచ్చి ఫ్రై చేశాను అనమాట. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఫ్రై చేసేసాను. డాడీ బాయిల్ చేసి పెట్టారు కాబట్టి నా వర్క్ కొంచెం తొందరగా అయిందనమాట. రైస్ పెట్టేశారు ఆల్రెడీ. సో ఇదైతే చికెన్ ఫ్రై నేను చేశాను. వచ్చిన తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసాను. నెక్స్ట్ అన్నంలో కలుపుకోవటానికి చెప్పి గోంగూర చేశానండి. అదే మా లంచ్ అనమాట సండే రోజు. ఇంకా అది కూడా చేయకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆకలి కోసం. సో డాడీ ముందే రైస్ ప్రిపేర్ చేసేసారు, చికెన్ బాయిల్ చేసేసారు కాబట్టి మా పని కొంచెం తేలికైంది. సో గోంగూర కూడా వండేసి హ్యాపీగా తినేసామన్నమాట. సో ఇదండి ఎలక్షన్ ముందు మేము పడిన తిప్పలు ఓటేయటానికి అని చెప్పి. కంపల్సరీ ఓట్ అయితే వేయాలి, అది వదులుకోలేము. సో జర్నీ అయితే చేయాలి, ఇది వదులుకోలేము. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. కొన్ని కావాలంటే ఇలానే చేయాలి. సో ఆ రోజు లంచ్ అయితే ఇదే, చికెన్ ఫ్రై, గోంగూర, రైస్, అంతే అండి. సింపుల్గా ఇంకెక్కువ ఏం చేయలేదు. అసలు ఫస్ట్ మనుషులకు ఓపిక లేదండి. ఫుల్ ఆకలి, దాహం. ఎంత వాటర్ తీసుకొని తాగినా, ఎంత కూల్ డ్రింక్స్ తాగినా అస్సలు ఆ ఎండకి అసలు ఏం లేదనమాట. అంత సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో హ్యాపీగా అయితే ఓట్ వేయడానికి అయితే వచ్చేసాము. కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసిన అయితే వచ్చేసాము. సో నచ్చిందా ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.